अथ वेदोत्पत्तिविषयः। ॐ तस्माद्यज्ञात् सर्वहुता ऋचः सामानि जज्जिरे छन्दांसि जज्जिरे तस्माद् यजुस्तस्मादजायत। యజుర్వేదము అధ్యాయము 31 మంత్రము 7. పరమేశ్వరునకు నమస్కరించి అతనిని ప్రార్థించి తదుపరి వేదోత్పత్తి విషయము, వేదమును ఎవరు ఉత్పన్నమునర్చిరి అనే విషయము గురించి చెప్పబడినది. సత్ ఎవనికి ఎన్నడూ నాశము లేదో, చిత్ ఎవడు సదా జ్ఞానస్వరూపుడో, అజ్ఞానము ఆవంతయు ఎవనికి ఎన్నడునూ కలుగదో, ఎవడు సదా సుఖస్వరూపుడో, ఎవనికి దుఃఖము లేశమాత్రమైనను కలుగదో, అట్టి సచ్చిదానంద స్వరూప లక్షణములతో కూడి సర్వత్రా పరిపూర్ణుడై ఉండుటచే పురుషుడును సర్వమానవులచే ఉపాసింపబడ యోగ్యుడగు ఇష్టదేవుడు అగుటచే సర్వభూతుడును సర్వ సామర్థ్యయుక్తుడును అగు ఆ పరబ్రహ్మము నుండి ఋగ్వేదము, సామవేదము పుట్టెను. ఆ పరమేశ్వరుని నుండి అథర్వవేదము పుట్టెను. అతని నుండి యజుర్వేదము జన్మించెను. మంత్రమునందు పఠింపబడిన సర్వహుత పదము వేదములకును విశేషణము కాకలదు. హు ధాతువు క్రియ ఆదానము గ్రహించుట అను అర్థమునందును ప్రయుక్తమగును. అందువలన వేదములు సర్వహుతములు అనగా సర్వ మానవులచే గ్రహింపబడ యోగ్యములు అగుచున్నవి. కావున మానవులు ఎల్లరూ వేదములను గ్రహింపవలెననియు వేదోక్త రీతిన నడవవలననియు బోధపడుచున్నది. జజ్జిరే అజాయత అను ఏకార్థక క్రియలను రెండింటిని ప్రయోగించుట వలన వేదములు అనేక విద్యాయుక్తములని ఎరుగవలెను. అట్లే తస్మాత్ అను పదమును 2 మారులు ప్రయోగించుట వలన వేదములు ఈశ్వరుని నుండియే ఉత్పన్నములైనవి కాని మనుష్యుల వలన కాదు అని నిశ్చయముగా ఎరుగవలెను. వేదమంత్రములు అన్నీయు గాయత్రి మున్నగు ఛందస్సులతో కూడియే ఉన్నవి. అయినను ఛందాంసి అను పదము ప్రత్యేకముగా మంత్రమున ప్రయోగింపబడినందున అది 4వది అయిన అథర్వ వేదోత్పత్తిని తెలుపును. యజ్ఞ శబ్దమునకు అర్థము విష్ణువు అనియు సర్వవ్యాపకుడగు పరమేశ్వరుడే విష్ణు శబ్ద వాచ్యుడనియు శతపథాది బ్రాహ్మణముల వలన వేదమంత్రముల వలనను తెలియచున్నది. ఇందులకు కారణము సర్వ జగత్తును ఉత్పన్నము చేయు సామర్థ్యము పరమేశ్వరుని నందే ఉన్నది, ఇతరులలో లేదు. ఓం యస్మాద్రిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకషన్ సామానియస్య లోమాన్యథార్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కతమః స్వదేవ సహ. అథర్వవేద కాండము సూక్తము 7, మంత్రము 20. సర్వశక్తిమంతుడగు పరమేశ్వరుని నుండి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అను 4 వేదములు జనించినవి. అథర్వవేదము ఈశ్వరుని ముఖతుల్యము, సామవేదము లోమ సమానము, యజుర్వేదము హృదయము వంటిది, ఋగ్వేదము ప్రాణము అని పరమేశ్వరుడు ఈ మంత్రమున వేదముల ఉత్పత్తిని రూపకాలంకారముతో తెలిపి ఉన్నాడు. 4 వేదములు ఏ దేవుని నుండి ఉత్పన్నములైనవో అతనిని తెలుపుము. పరమేశ్వరుడు సర్వజగద్ధారకుడు. అతని నామము స్కంభుడు. అతడే వేదకర్తయని ఎరుగుము. మానవులకు ఉపాసింపదగిన ఇష్టదేవుడు తప్ప అతడు తప్ప మరి ఒకడు లేడనియు ఎరగవలెను. వేదకర్తయు సర్వశక్తిమంతుడునగు పరమేశ్వరుని విడిచి అన్యులను ఉపాసించు అభాగ్యుడు ఎవడుండును?
మహావిద్వాంసుడైన యాజ్ఞవల్క్య మహర్షి తనకు పత్నియు విదూషియును అగు మైత్రేయికి ఇట్లు ఉపదేశించుచున్నాడు. ఓ మైత్రేయి, సర్వవ్యాపకుడగు పరమేశ్వరుడు ఆకాశాదుల కంటే గొప్పవాడు. అతని నుండియే రిగ్యజు సామ అథర్వములు అను 4 వేదములు ఉత్పన్నములైనవి. మనుష్య శరీరము నుండి శ్వాస బయటికి వచ్చి మరల శరీరమున ప్రవేశించునట్లు సర్గారంభమున ఈశ్వరుడు వేదములను ఉత్పన్నము ఉనర్చి ప్రపంచమున ప్రకటించును. ప్రళయకాలమున ప్రపంచమున వేదములు ఉండవు. కానీ పరమేశ్వరుని ధ్యానమునందు బీజమున అంకురము ఉండునట్లు వేదములు ఎల్లప్పుడూ ఉండును. ప్రథమమున బీజము అందు అంకురము ఉండును. ఆ అంకురమే తదుపరి వృక్షరూపమై మరల బీజమునకు అంకుర రూపమున ఉండును. అట్లే వేదములు ఈశ్వరుని ధ్యానమున ఎల్లప్పుడూ ఉండును. అవి నశింపవు. అవి ఈశ్వరుని విద్య కావున అవి నిత్యములు. పూర్వపక్షము. ఈ విషయమున అనేకులు ఇట్లు ప్రశ్నింతురు. ఈశ్వరుడు నిరాకారుడు. అతని నుండి శబ్దరూపమగు వేదములు ఎట్లు ఉత్పన్నము కాగలవు? ఉత్తరపక్షము. పరమేశ్వరుడు సర్వశక్తిమంతుడు. అతని విషయమున ఇట్లు శంకించుట బొత్తిగా పనికిరాదు. ముఖ ప్రాణాది సాధనములు లేకయే పరమేశ్వరునిలో ముఖ ప్రాణాది సాధనముల మూలమున అగు కార్యములు ఉనర్చుటకు అనంత సామర్థ్యము కలదు. ఈశ్వరుడు తన సామర్థ్యముతోనే ముఖ ప్రాణాది అవయవములు లేకయే ముఖ ప్రాణాది కార్యములను బాగుగా నిర్వర్తింపగలడని భావము. ఈ దోషము జీవులలో కలుగగలదు. జీవులు ముఖాదులు లేకున్నా ముఖాది కార్యములను చేయజాలరు. వారు అల్ప సామర్థ్యము కలవారు. ఇందులకు ఒక దృష్టాంతము కలదు. మనస్సునందు ముఖాది అవయవములు లేవు. అయినను దాని యందు ప్రశ్నోత్తరాది శబ్దోచ్చారణ రూపమగు మానస వ్యాపారము జరుగును. అట్లే పరమేశ్వరుని యందును జరుగునని తెలియనగును. సంపూర్ణ సామర్థ్యము కలవాడు ఏ కార్యమును ఉనర్చుటకును ఎవని సహాయమును అపేక్షింపడు. తన సామర్థ్యము చేతనే సర్వ కార్యములను నిర్వర్తింపగలడు. మనము ఇతరుల సహాయము లేక కార్యములను ఉనర్పజాలము. ఈశ్వరుడు అట్టివాడు కాడు. ప్రళయమున జగత్తు లేకుండెను. సృష్టి సమయమున నిరాకారుడగు ఈశ్వరుడు సాకార సంపూర్ణ జగత్తును నిర్మింపగలిగినప్పుడు వేదములను రచించుటలో ఆటంకమేమి? జగమున నేత్రాది పదార్థముల అత్యంత విస్మయ జనకముగా ఈశ్వరుడు నిర్మించి ఉన్నాడు. అట్లే వేదములందునూ అత్యంత సూక్ష్మ విద్యలను రచించి ఉన్నాడు. నిరాకారేశ్వరుడు వేదములను కూడా ఇట్లు రచింపజాలడా? పూర్వపక్షం. ఈశ్వరునకు తక్క ఏ జీవునకు జగత్తును రచించు శక్తి లేదు. కానీ మనుష్యులకు వ్యాకరణాది శాస్త్రములను రచించు సామర్థ్యము ఉన్నది. కావున వేదరచనము ఉనర్చు సామర్థ్యము జీవులకు ఉండవచ్చును కదా. ఉత్తరపక్షము. లేదు. ప్రథమమున ఈశ్వరుడు వేదములను రచించెను. వానిని చదివిన తరువాతనే గ్రంథమును రచించు సామర్థ్యము మనుషులకు కలుగును. లేకున్నా కలుగజాలదు. వేదములను చదవక వినక ఏ మానవుడును విద్వాంసుడు కాజాలడు. ఇప్పుడును కొండక శాస్త్రమును చదివి వేరొకని ఉపదేశమును విని మానవుల పరస్పర వ్యవహారమును చూచినప్పుడే మానవులకు జ్ఞానము కలుగుచున్నది. లేకున్నా కలుగదు. కొండక బాలుని జన్మించినప్పటి నుండి ఏకాంతమున ఉంచి అతనికి అన్నజలములను యుక్తితో వసంగుము.
అతనితో భాషణాది వ్యవహారములను లేశమాత్రమైనను చేయకుము. మరణ పర్యంతము అట్లే అతనిని పెంచినా అతనికి కొంతయు యథార్థ జ్ఞానము కలుగదు. అట్లే ఘోరారణ్యములో ఉండు మానవుల ప్రవృత్తియు వన్య పశువులను పోలి ఉండుట చూడనగును. సర్గారంభమున ఈశ్వరుడు వేదమును ఉపదేశింపకున్న నేటి వరకును మానవుల ప్రవృత్తి అట్లే ఉండెడిది. ఇక గ్రంథరచనా సామర్థ్యమును గూర్చి ఏమనగలము? కావున వేదములు ఈశ్వర రచితములని అంగీకరించుటయే మేలు, లేకున్నా లేదు. పూర్వపక్షము: ఈశ్వరుడు మానవులకు స్వాభావిక జ్ఞానమును ఒసంగి ఉన్నాడు. ఆ జ్ఞానము గ్రంథములకు అన్నింటికంటే ఉత్తమము. అది లేకున్నా వేదములలోని శబ్దార్థములు వాని సంబంధములకు సంబంధించిన జ్ఞానము ఎన్నడునూ కలుగజాలదు. ఆ జ్ఞానము క్రమముగా వృద్ధి పొందినప్పుడు మానవులు గ్రంథములను రచింతురు. అట్టి ఎడ వేదములు భగవంతుని నుండి ఉత్పన్నములు అయినవని అంగీకరింపనేలా? ఉత్తరపక్షము: ఇంతకు పూర్వము ఏకాంతమున పెంచిన బాలకుని వనవాసులను దృష్టాంతముగా ఇచ్చియుంటిమి. వారికి భగవంతుడు స్వాభావిక జ్ఞానమును ఇయ్యలేదా? వారు తమ స్వాభావిక జ్ఞానముతో విద్వాంసులు ఏలకారు. దీనిని బట్టి ఈశ్వరోపదేశమైన వేదములు లేకున్నా ఏ మనుజుడును యథార్థ జ్ఞానము కలుగజాలదని నిశ్చితము అగుచున్నది. ప్రస్తుత కాలమున మనము కూడా వేదములను చదవకున్నను, విద్వాంసుల నుండి శిక్షణను పొందకున్నను, విద్వద్రచితములైన గ్రంథములను పఠింపకున్నను పండితులము కాజాలము అనగా కాలేము. అట్లే సృష్టి ఆది అందు పరమాత్ముడు వేదములను ఉపదేశింపకున్న పక్షమున నేటి వరకును మానవునకు ధర్మాది విషయముల యథార్థ జ్ఞానము కలిగి ఉండదు. దీనిని బట్టి తెలిసినదేమి? విద్వాంసుల శిక్షణ కానీ, వేదముల పఠనము కానీ లేక కేవల స్వాభావిక జ్ఞానముతో మానవ వ్యవహారము నిర్వహింపబడదు. అన్య విద్వాంసుల నుండి మనము వేదాది శాస్త్రముల మూలమున నానావిధ జ్ఞానములను గ్రహించి అనంతరమున గ్రంథములను రచింతుము. అట్లే ఈశ్వర జ్ఞానాపేక్షయు ఎల్ల మానవులకు అవశ్యమగుచున్నది. సృష్టికి ఆరంభకాలమున పఠన పాఠన వ్యవస్థ ఏమీయూ లేకుండెను. విద్యకు సంబంధించిన గ్రంథమేదియూ లేదు. కావున అప్పుడు పరమేశ్వరుడు వేదములను ఉపదేశింపకున్న లోకమున విద్యయే ఉండదు. అట్టి ఎడ మానవుడు గ్రంథమును ఎట్లు రచింపగలడు? మానవ జ్ఞానము నైమిత్తికము. కావున అందు మానవులకు స్వాతంత్రము ఉండనేరదు. స్వాభావిక జ్ఞానముతోనే ఎవరికిని విద్యాప్రాప్తి కలుగదు. కావుననే ఈశ్వరుడు సర్వమానవుల హితార్థము వేదములను ఉత్పన్నము చేసియున్నాడు. మరియు స్వాభావిక జ్ఞానము వేదాది సర్వ జ్ఞానముల కంటే ఉత్తమము అనుటయు సరికాదు. ఇది ఇంకనూ సాధ్యమే. అది అన్నింటికంటే ఉత్తమమని సాధింపవలసి ఉన్నదనే భావము. మనస్సంయోగము లేక నేత్రము ఏమీయూ చూడనేరదు. ఆత్మ సంయోగము లేని మనస్సు కూడా ఏమీయూ చేయజాలదు. అట్లే స్వాభావిక జ్ఞానము కూడా వేదము, విద్వాంసుల శిక్షణ గ్రహింప సాధనము మాత్రము అగును. అయ్యది పశు సమాన వ్యవహారమునకును సాధనమగును. కానీ అది స్వయముగా ధర్మార్థకామ మోక్ష విద్యకు సాధనము ఎన్నడునూ కాజాలదు. మనస్సు సంయోగము లేని చక్షువు రూపమును గ్రహించుననుట ఎట్లు అసాధ్య విషయమో
అట్లే స్వాభావిక జ్ఞానము వేదోపదేశము లేక గ్రంథరచనము చేయుననుట ఇదియు అసాధ్య విషయము.